ఓం వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో వేదములు, ఆగమములు, స్మార్తములు, సంస్కృత సాహిత్యం, ప్రబంధం, దివ్య ప్రబంధం ఇత్యాది విద్యలన్నీ కూడాను చక్కగా బోధిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి. ఇక్కడ ఉన్నటువంటి విద్యలన్నింటినీ కూడాను మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీవారి యొక్క అనుగ్రహంతో భారతదేశంలోనే అతి పెద్దదిగా ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం నిర్వహింపబడుతూ ఉన్నది. ఇందులో 7 వేద శాఖలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకున్నాం. అవి ఏమిటి అంటే ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ, మైత్రాయణి శాఖ, అలాగే సామవేదంలో కౌతమ శాఖ, జైమిని శాఖ, అథర్వవేదం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత వేదముల యొక్క సారాంశం నాలాయిరు దివ్య ప్రబంధం అనే పేరుతోటి పఠింపబడుతూ ఉన్నది. ఆ దివ్య ప్రబంధ విభాగం కూడా ఇక్కడ మనం బోధిస్తూ ఉన్నాం. దాని గురించి తెలుసుకున్నాం. అటు తర్వాత మన వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 5 ఆగమాలు బోధింపబడుతూ ఉన్నాయి. వైఖానసాగమం, పాంచరాత్రాగమం, శ్రీవైష్ణవాగమం, తంత్రసారాగమం, శైవాగమం అనేటటువంటివి. ఈ 5 మొట్టమొదట వైఖానసాగమం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నారాయణాంఘ్రిజలజద్వయసక్తచిత్తం శ్రుత్యర్థ సంపదనుకంపిత చారుకీర్తిం వాల్మీకి ముఖ్యముని వికృత వందనాఢ్యం శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి. లక్ష్మీపదే ప్రియసుతం లలిత ప్రభావం మంత్రార్థతత్పరసికం కరుణాంబురాసిం భక్తానుకూల హృదయం భవబంధనాశం శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి. శ్రీవాసుదేవ చరణాంబుజ భృంగరాజం కామాదిదోషదమనం పరవిష్ణురూపం వైఖానసార్చితపదం పరమం పవిత్రం శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి. ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం అనేది ప్రాచీన కాలంలో 1884వ సంవత్సరంలో స్వస్తి శ్రీ తారణనామ సంవత్సరం చైత్రమాసంలో ఆరంభింపబడింది. ఆనాడు ఎందుకు ఆరంభించారు అంటే 2 విభాగాలతో ఆరంభించారు. ఏమిటంటే కృష్ణయజుర్వేదం, వైఖానసాగమం. ఎందుకు ఇలా ఆరంభించారు అంటే శ్రీవారికి జరిగేటటువంటి సేవలన్నీ కూడాను వైఖానసాగమోక్తంగా జరుగుతాయి. ఇటువంటి వైఖానసాగమానికి మూలభూతమైనటువంటిది కృష్ణయజుర్వేదం, తైత్రీయ శాఖ. కాబట్టి ఈ 2 ప్రధానంగా ముందు ప్రారంభించినట్లయితే తర్వాత మిగిలినటువంటి వైదిక విద్యలన్నీ కూడా ఆరంభించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి పెద్దలు ఒక గొప్ప సత్సంకల్పం చేసి శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని 142 సంవత్సరాల పూర్వం ఆరంభించారు. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నది. ఆనాడు ఆరంభించినటువంటి కృష్ణయజుర్వేద వైఖానసాగమం, అలాగే దానికి తోడుగా దివ్య ప్రబంధాన్ని కూడాను, ఎందుకంటే ప్రబంధ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ ప్రబంధ పాసురములతోటి శ్రీవారిని కూడా స్థితిస్తూ ఉంటారు కనుక దాంట్లో వైఖానసాగమం అనేటటువంటిది శ్రీవారి యొక్క కైంకర్యములు, నిత్యోత్సవములు, వారోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవములు, విశేషమైన ఉత్సవములన్నీ కూడా శ్రీవారికి చేయాలి అంటే ఆ వైఖానస భగవత్ శాస్త్రమే దానికి ప్రమాణం. అందుకనే దానికి వైఖానస భగవత్ శాస్త్రము అని పేరు. ఎందుకంటే శ్రీవారి యొక్క అనుగ్రహంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో విఖనో ముని ఈ యొక్క భగవత్ శాస్త్రాన్ని ఆయన ప్రవర్తింపచేశారు. అందుకనే శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః అని పండితులు ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయ నిర్మాణం కానీ, బింబ ప్రతిష్ఠ కానీ, భగవదారాధన కానీ, ఉత్సవములు కానీ, ప్రాయశ్చిత్తములు కానీ ఏవి చేయాలన్నా ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే
ఆ విష్ణుమూర్తిని మనం చక్కగా పూజించిన వాళ్ళమవుతాం, ఉపాసించిన వాళ్ళమవుతాం, స్తుతించిన వాళ్ళమవుతాం. తద్వారా లోకక్షేమం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరగటానికి ఆ విఖనోముని ఈ యొక్క శాస్త్రాన్ని ఆరంభించారు కనుకనే దీనికి వైఖానస భగవత్ శాస్త్రం అనేటటువంటి పేరు అన్నమాట. అందుకనే ఎలా వచ్చింది ఈ ఖనన అనే పదం ఒకటి ఉందన్నమాట. దీంట్లో వైఖానస అన్నప్పుడు వేదాంత తత్వమీమాంస ఖననం కృతవాన్ హరిహి నామ్నా విఖనసం ప్రాహు ఎంచ వైఖానసం తథా అని. సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసమే ఈ యొక్క విద్యలన్నీ కూడా వారు అన్వేషించారుట. అలా అన్వేషించి దీన్ని బయటికి తీసుకురావటం వల్ల వైఖానసం అనేటటువంటి పేరు వచ్చింది దీనికి. అందుకనే పరమాత్మ యొక్క స్వరూపం అంతా కూడా ఇందులో మనకు చెప్పబడుతూ ఉంటుందన్నమాట. అందుకనే నారాయణస్యాత్మ విఖనా ఇది వర్తతే. నారాయణ యొక్క పరమానుగ్రహం పొందినటువంటి వారు ఆ విఖనాముని అనేటటువంటిది అనమాట. అందువల్ల తద్వారా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కలో వెంకటనాయక అని కలియుగంలో సమస్త ఆస్తిక మహాజనులను అనుగ్రహించేటటువంటి శ్రీవారికి ప్రాతకాలంలో సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏ సేవ చేయాలన్నా ఆ వైఖానస భగవత్ శాస్త్రానుసారంగానే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడు ఏర్పడిందనే దానికి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. స్వయంభువ మనోహకాలే యుగాదో శుక్లవత్సరే శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే విఖనా ప్రాప నైమిషం. నైమిషారణ్యం అనేటటువంటిది ఒక గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి ఈ విఖనోముని వచ్చారట. ఎప్పుడంటే సాక్షాత్తు స్వయంభవ మన్వంతరంలో కృతయుగంలో శుక్లవత్సరంలో శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమ పర్వదినం నాడు, ఆ రోజు సోమవారం అయింది. ఆ రోజున నైమిషారణ్యానికి ఆయన ప్రవేశించారు అని. కాబట్టి ఆ విధంగా గొప్ప సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చింది గనక వైఖానస భగవత్ శాస్త్రం ద్వారానే శ్రీవారికి నిత్య ఉత్సవములన్నీ కూడా ప్రతిరోజు జరిగే ఉత్సవములే కాదు, వారాంతంలో జరిగే ఉత్సవములు కానీ ప్రతి మాసంలోనూ ఏ ఉత్సవం జరిగినా పక్షోత్సవాలు అంటాం, నిత్యోత్సవాలు అంటాం, వారోత్సవాలు అంటాం, సంవత్సరోత్సవాలు అంటాం, బ్రహ్మోత్సవాలు అంటాం. శ్రీవారికి ఏ కైంకర్యం చేయాలన్నా ఈ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. అందుకనే వారు ఏమన్నారు అంటే గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్. భగవంతుని ఆరాధన చేయాలి, గృహంలోనూ ఆరాధన చేయాలి, దేవాలయంలోనూ కూడా నువ్వు భక్తితో ఆరాధన చేయాలి. భక్తి వలనే పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు. అలా చేస్తే ఏమవుతుంది అంటే తద్విష్ణో పరమం అని చెప్తాం కదా. తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందటమే కాకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండటానికి ఆ పరమాత్మ యొక్క ఆరాధన అనేటటువంటిది దానికి సాధనమవుతుందన్నమాట. ఆ విధంగా ఆ విఖనోముని అలా చెప్పటం వల్ల ఆ వైఖానస భగవత్ శాస్త్రం ద్వారా ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్నంతా కూడాను వైఖానస ఆగమం అనేటటువంటి పేరుతో మనం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 8 సంవత్సరాల కాల పరిమితితో మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఈ శాస్త్రం అంతా కూడాను 4 మహర్షులు దాన్ని చాలా విపులంగా ప్రవర్తింపచేశారు. వారి యొక్క విఖనోముని సాక్షాత్ శిష్యులు అన్నమాట. వారెవరు అంటే భృగు, మరీచి, అత్రి, కశ్యప అనేటటువంటి 4 మహర్షులు. దాంట్లో భృగు మహర్షి అధికారం అనేటటువంటి విషయాన్ని, మరీచి మహర్షి సంహితా రూపంగా, అత్రి మహర్షి తంత్ర రూపంగా, కశ్యప మహర్షి కాండ రూపంగా ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని లోకంలో విశేషంగా దాన్ని ప్రవర్తింపచేశారు. అందువల్ల ఆ 4 మహర్షుల ద్వారాను తర్వాత చాలా లోకంలో గొప్ప స్థానాన్ని పొందింది. దీంట్లో దేవాలయ నిర్మాణం, బింబ ప్రతిష్ట, క్రియారూపమైనటువంటి భగవద్ ఆరాధన, అలాగే ఉత్సవములు కానీ ప్రాయశ్చిత్తం, ఏదైనా తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరిగినట్లయితే తద్వారా ఏ విధమైనటువంటి అరిష్టం రాకుండా ఉండటానికి ఎన్నో ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పి ఉన్నాయి. అవన్నీ కూడాను భగవంతుడికి అంటే భగవంతుడికి ఏ విధమైన అపచారమో జరగకుండా భగవత్ సేవ గనక పరిపూర్ణంగా జరిగినట్లయితే భగవంతుడు లోకాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయంతోనే
అనే సిద్ధాంతంతోనే ఈ శాస్త్రం అంతా కూడా ప్రవర్తితమైంది. ఆ శాస్త్రానుసారంగా శ్రీవారికి నిత్య కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శ్రీవారి యొక్క అష్టోత్తర శతనామాల్లో చాలా ముఖ్యమైనటువంటిది, శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఒక నామం ఏమిటి అంటే వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః అనేటటువంటిది. కాబట్టి అటువంటి వైఖానస భగవత్ శాస్త్రం అనేటటువంటిది 8 సంవత్సరాల కాల పరిమితితో పరిపూర్ణంగా మనం ఇక్కడ అధ్యాపన చేస్తూ ఉన్నాం. ప్రతిష్టాంత విద్యంతా కూడా విద్యార్థులకి చక్కగా నేర్పిస్తూ ఉన్నాం. చక్కటి సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు క్రమశిక్షణతో విద్యార్థులకి చక్కగా అధ్యాపన చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్రంలోని కొన్ని విషయాల్ని ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాన్ నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితం ఇహ లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం. ఓం దేవరాజదయా పాత్రం దేవజ్ఞాదిగుణార్ణవం భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీ విఖనో మునిం. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి వైఖానస ఆగమంలో దానికి వైఖానస భగవత్ శాస్త్రము అని పేరు. ఎందుకంటే భగవంతుడే ఆ విఖనోమునిలో ఆవేశించి తన యొక్క స్వరూపాన్నంతటిని కూడాను ఆయనకు అందించాడు. ఆయన తన నలుగురు శిష్యుల ద్వారా లోకంలో దాన్ని ప్రవర్తింపజేశారు. ఇటువంటి వైఖానస భగవత్ శాస్త్రానుసారంగానే శ్రీవారి యొక్క దివ్య కైంకర్యములన్నీ కూడా జరుగుతున్నాయి. శ్రీవారి యొక్క పరమానుగ్రహం విశేషంగా లోకానికంతా కూడా అందుతూ ఉన్నది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఒక క్షణకాలమైన, క్షణం కూడా కాదు, క్షణంలో 1000వ వంతైనా ఒకసారి ఆ శ్రీవారిని దర్శించాలి. చాలా అంతమాత్రం చేతనే శ్రీవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది అని ప్రపంచంలో అందరూ కూడాను శ్రీవారిని దర్శించటం, వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం చూస్తూ ఉన్నాం. అటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో ఇప్పుడు విఖనస స్తోత్ర పాఠం, తురీయం, పాదారవింద స్తోత్రాలు పఠనం చేస్తారు. దాన్ని మనం చక్కగా శ్రవణం చేద్దాం. ఇలా శ్రవణం చేసినటువంటి మనకు ఫలితం, ఆ పఠనం ద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని శ్రీవారిని మనం పరిపూర్ణంగా ప్రార్థన చేద్దాం. నారాయణస్య యస్యాత్మా విఖనా ఇతి వర్తతే వేద వేదాంగతత్వజ్ఞం తం వందే విఖనో మునిం. పద్మనాభమనోజాతం విష్ణుభోజా విశారదం కుశాసనే సమాసేన మూర్ధపుండ్ర విరాజితం కిరీటహారాభరణ కుండలాంకతభూషితం శిఖాయజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన విరాజితం వరదాభయహస్తాఢ్యం శంఖచక్రధరం ప్రభుం పద్మంతు దక్షిణే హస్తే ధారిణం పీతవాససం కమండలుఘటైర్యుక్తం బ్రహ్మర్షిగణసేవితం తులసీ పద్మమాలాభిస్తపసా సుశోభితం విశ్వక్సేనం ప్రియసకం విమలం శాంతమానసం పారమాత్మికమంత్రజ్ఞం విఖనో మునిమాశ్రయే. ఇప్పుడు పాదారవింద స్తోత్రాలు పఠనం చేస్తారు. దాన్ని మనం చక్కగా శ్రవణం చేద్దాం. వసంత చూతారుణ పల్లవాభం వజాబ్జ వజ్రాంకుశక్రచిహ్నం వైఖానసాచార్య పదారవిందం యోగీంద్రవంద్యం శరణం ప్రపద్యే ప్రత్యుత్తగారుత్మధరత్నపాద స్ఫురద్విచిత్రాసన సన్నివిఘ్నం వైఖానసాచార్య పదారవిందం సింహాసనస్థం శరణం ప్రపద్యే ప్రదత్తజామీకరణోపురాఢ్యం కర్పూర కాశ్మీర జబంగరక్తం
वैखानसाचार्यपदारविन्दं सदर्पितं तच्चरणं प्रपद्ये सुरेन्द्रदिक्पालकिरीटजुष्टा रत्नां सुनीराजनशोभमानौ वैखानसाचार्यपदारविन्दं सुरेन्द्रवन्द्यं शरणं प्रपद्ये इक्ष्वाकुमान्धातृदिलीपमुख्या महेशमौलिस्तकिरीटजुष्टं वैखानसाचार्यपदारविन्दं महेशवन्द्यं शरणं प्रपद्ये मरीचिमुख्यैर्भृतस्य भात्रे मुनीन्द्रवन्द्यैरभिपूजितं तत् वैखानसाचार्यपदारविन्दं मुनीन्द्रवन्द्यं शरणं प्रपद्ये अनेकमुक्तामणिविद्रुमैश्च वैढूर्यहेम्नाकृतपादकस्थं वैखानसाचार्यपदारविन्दं तत्पादितस्थं शरणं प्रपद्ये विदेशुधानाङ्करवल्लभाभ्यां संलायितं दक्षुरपुङ्गवानां वैखानसाचार्यपदारविन्दं सुरारिवन्द्यं शरणं प्रपद्ये क्षेत्राणि तीर्थानि वनानि भूमौ तीर्थानि कुर्वद्रजसोक्तितेन वैखानसाचार्यपदारविन्दं सञ्चारितं तं शरणं प्रपद्ये కృష్ణయజుర్వేదంలో ఒక చోట ఏనఖాహ తే వైఖానసాహ అనే మంత్రాలు మనం వింటూ ఉంటాం. అలాగే వైఖానసం పూర్వే హంసామ భవతి అని సామ విషయంలో కూడా మనం వింటూ ఉంటాం. అటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో కొన్ని ఆ మంత్రాలన్నీ కూడా ఇంతకుముందు మనం విని ఉన్నాం. ఇప్పుడు ఏమిటి అంటే ప్రార్థనా సూక్తం. ఆ ప్రార్థనా సూక్తానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మన పండితులు విద్యార్థులు చక్కగా పారాయణ చేస్తారు. అవన్నీ కూడా మనం శ్రవణం చేద్దాం. ప్రియతాం భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరి శ్రీవత్సాంగ సహస్రాక్ష సహస్రచరణస్తథా జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా नमस्ते सुरेश महापुरुष पूर्वजा भवन्तु सर्वा पुण्याक्षा निमित्ताः शोभनान्विताः वत्प्रसादात्मयं विष्णो तव दासाः समागताः ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మహర్షులు వాళ్ళ యొక్క విద్యను లోకానికి అందించగలరు. అలా అందించినటువంటి విద్యలే ఆచంద్రతారార్కం కూడా లోకంలో ఉంటూ ఉంటాయి. తద్వారా లోకక్షేమం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో విఖనోముని తపస్సు చేసి ఈ శాస్త్రాన్ని అంతా కూడా లోకానికి అందించి దాన్ని ఆగమము అని అంటే భగవంతుడి యొక్క ఆరాధనకి పరమ ప్రమాణమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే ఆగమమే. అటువంటి శ్రీవారి యొక్క ఆలయ నిర్వహణ కానీ శ్రీవారి యొక్క సేవలు కైంకర్యములు కానీ అవన్నీ కూడా జరగటానికి ప్రధాన కారణమైనటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్రంలో వైఖానసాగమంలో ప్రార్థనా సూక్తానికి సంబంధించినటువంటి ఆ మంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం విందాం. తద్వారా లోకక్షేమం కలగాలి అని శ్రీవారిని మరొక్కసారి మనందరం కూడాను పరిపూర్ణంగా ప్రార్థన చేద్దాం. కరుణా
ఈ విధంగా మనం వైఖాన సాగమాన్ని గురించి తెలుసుకున్నాం. దీంట్లో కొన్ని విశేషాలన్నీ కూడా మనం శ్రీవారి యొక్క అనుగ్రహంతో శ్రవణం చేశాం. ఇటు తర్వాత శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనం అధ్యాపన చేస్తున్నటువంటి పాంచరాత్రాగమాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.